హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇంకొక 2 సింపుల్ అండ్ బ్యూటిఫుల్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే మీకు చూపించబోతున్నాను. ఈ ఆర్డర్ అనేది మనకి హైదరాబాద్ నుంచి అయితే వచ్చిందండి. సో వాళ్ళైతే పిక్ పంపించి ఈ 2 డిజైన్స్ అనేవి చేయమని చెప్పారు. సో వాళ్ళు శారీ కూడా పెట్టారండి, 2 శారీస్ కూడా. ఆ 2 శారీస్కి మ్యాచింగ్గా వాళ్ళు డిజైన్ అనేది మనకి పెట్టారు. సేమ్ అలానే చేయమని చెప్పారండి. సో వాళ్ళు చెప్పిన కలర్ శారీతోనే నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్ అనేది వ్రాపింగ్ అయితే చేసేసాను. సో మీకు సిల్క్ థ్రెడ్ వ్రాపింగ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అనేది కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. సో నేను ఫర్దర్ వీడియోలో మీకైతే సిల్క్ థ్రెడ్ వ్రాపింగ్ ఎలా చేయాలి, ఏ బ్యాంగిల్కి ఎలా చేయాలి, ఎన్ని స్ట్రాండ్స్ తీసుకోవాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ అలాగే వాళ్ళకి శారీ పిన్ కూడా కావాలన్నారండి మ్యాచింగ్గా. సో నేను మ్యాచింగ్ శారీ పిన్ కూడా చేశాను. సో చాలా సింపుల్గానే చేయమన్నారు వాళ్ళు. సో దానికి తగ్గట్టుగానే నేను డిజైన్ అనేది శారీ పిన్ తీసుకొని చేశాను. సో ఇప్పుడైతే బ్యాంగిల్స్ ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూసేద్దాము. సో ఇప్పుడైతే మనము 2 కట్ బ్యాంగిల్ పైన డిజైన్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు నేను చేస్తున్న ఈ డిజైన్ అనేది మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. సో మళ్ళీ మీకోసం అయితే ఇంకొకసారి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీరు కావాలంటే ఆ వీడియో కూడా చూడొచ్చు. సేమ్ ఇలానే చేశానండి. సో వాళ్ళు కూడా ఆ డిజైన్ చూసే మనకి సేమ్ అదే డిజైన్ కావాలని చెప్పారు. సో సేమ్ అదే డిజైన్లో నేను చేస్తున్నాను. సో పక్కన శారీ పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ 2 కలర్స్ యూస్ చేసి మనకి బ్యాంగిల్ చేయమని చెప్పారు. సెంటర్ వచ్చేసి గ్రీన్ యూస్ చేయమన్నారండి. సైడ్ వచ్చేసి పింక్ కలర్ బ్యాంగిల్స్ చేయమన్నారు. సో వాళ్ళు చెప్పినట్టుగానే నేను ఇక్కడైతే సైడ్ బ్యాంగిల్స్ పింక్ కలర్ బ్యాంగిల్స్ చేస్తున్నాను. ఇక్కడ 6కే ఐ షేప్ కుందన్స్ అనేవి తీసుకోవాలి, మ్యాట్లో తీసుకోవాలండి. తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ కిందన 4 కుందన్స్ అనేవి అంటించుకోవాలి. నెక్స్ట్ దానిపైన ఇంకొక 2 కుందన్స్ 3D ఫ్లవర్ మనకి లోటస్ ఫ్లవర్ వచ్చే విధంగా అంటించుకోవాలి. సో కొంచెం మనం పైన 2 కుందన్స్ అంటించుకుంటున్నాం కదండి, అక్కడ కొంచెం గమ్ అనేది ఎక్కువగా అంటించుకొని సో ఎక్కువగా అప్లై చేసుకొని కుందన్స్ అనేవి అంటించుకోండి. ఎందుకంటే మనకి లాంగ్ లాస్టింగ్గా ఉండాలి కదా ఈ బ్యాంగిల్స్ అనేవి. కొంచెం గమ్ అప్లై చేసుకుంటే మనకి ఇవి ఎక్కువ రోజులు ఉంటుందండి. కొంచెం అంటుకోకుండా మనం గమ్ అప్లై చేస్తే అవి తొందరగా ఊడిపోతాయి. సో మీరు కొంచెం గమ్ ఎక్కువ అప్లై చేసుకొని ఇక్కడ కుందన్స్ అనేవి 3D ఫ్లవర్కి అంటించుకోండి. సో చూసారు కదా ఫ్లవర్ అనేది ఎంత బాగా వస్తుందో. ఈ డిజైన్ చాలా బాగుంటుందండి, లోటస్ ఫ్లవర్ డిజైను. సో మనకి మోస్ట్ ట్రెండింగ్లో కూడా ఉన్నాయి ఈ లోటస్ బ్యాంగిల్స్ అనేవి. సో మీరు కూడా ఒకవేళ చేసుకోగలను అనుకుంటే ఒక్కసారి ట్రై చేయండి. లేదంటే మీరు కూడా నాకు ఆర్డర్స్ ఇవ్వాలనుకుంటే పైన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు నచ్చిన డిజైన్లో నేనైతే చేస్తాను. నెక్స్ట్ మనకి సెంటర్లో గ్యాప్ అనేది ఉంటుంది కదండి, ఆ గ్యాప్లో రౌండ్ 3 mm సైజు గోల్డ్ కుందన్స్ అనేవి అంటించుకోవాలి. నెక్స్ట్ 3D షేప్లో వచ్చే విధంగా మనం పైన 2 కుందన్స్ అంటించుకున్నాం కదండి. సో అక్కడ కూడా మనకి ఖాళీ అనేది ఉంటుంది. సో ఆ ఖాళీలో కూడా గమ్ అప్లై చేసుకొని రౌండ్ షేపు 3 mm సైజు గోల్డ్ కుందన్స్ అనేవి అంటించుకోవాలి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నేను చెప్పే విధంగా కాకుండా మీకు చూస్తుంటే అర్థమవుతుందండి. సో ఈ డిజైన్ అనేది ఏ కలర్ కుందన్స్ యూస్ చేసినా కూడా లుక్ అనేది చాలా ఆసమ్గా ఉంటుందండి. సేమ్ ఇదే విధంగా మనం బ్యాంగిల్ అంతా కూడా డిజైన్ చేసుకోవాలి. మీకు లాస్ట్లో చూపిస్తానండి మొత్తం కూడా డ్రై అయిపోయాక. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కలర్ సెట్ బ్యాంగిల్స్ ఇచ్చారు కదా, అవి గ్రే అండ్ స్కై కలర్లో చేయమన్నారు. సో ఇప్పుడైతే ఆ బ్యాంగిల్ డిజైన్ చేద్దాము. సో ఇప్పుడైతే 4 కట్ ఫ్లాట్ బ్యాంగిల్స్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అప్లై చేసుకొని స్క్వేర్ కుందన్స్ అనేవి అంటించుకోవాలండి, వైట్ కలరు. సో మనకి వాళ్ళు వైట్ అయితే ఇచ్చారు, మనకి ఇందులో గోల్డ్ కలర్స్ కూడా ఉంటాయండి. సో మనం ఏ కలర్ యూస్ చేసినా కూడా బాగుంటుంది. సో వాళ్ళు చెప్పినట్టుగా మనం చేయాలి కాబట్టి వైట్ కలర్ నేను యూస్ చేస్తున్నాను. సో మనం ఇలాగ ఒక్కొక్కటి కుందన్స్ అనేవి గమ్ అప్లై చేసుకుంటూ అంటించుకోవాలి. నెక్స్ట్ ఇలా ఫింగర్స్తో మనం అడ్జస్ట్ చేసుకుంటూ అంటించుకోవాలండి. సో ఇలా అంటించుకోవడం వల్ల మనకి అన్నీ కూడా ఈక్వల్గా వస్తాయి. సేమ్ ఇదే విధంగా మనం బ్యాంగిల్ చుట్టూ కూడా డిజైన్ చేసుకోవాలి. సో వీటిని మనము సింగిల్ సైడ్ బ్యాంగిల్ కింద కూడా యూస్ చేసుకోవచ్చండి. వీటిని సైడ్కి వేసుకొని మధ్యలో మనం గ్లాస్ బ్యాంగిల్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు రెయిన్బో వాటర్ బ్యాంగిల్స్ చాలా ట్రెండ్లో ఉన్నాయి కదండి. సో వాటిని యూస్ చేసుకున్నా కూడా మనకి చాలా బాగుంటుంది లుక్ అనేది. సో వీటిని కూడా మనం సేమ్ ఇదే విధంగా బ్యాంగిల్ చుట్టూ కూడా డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 కట్ ఫ్లాట్ పైన మనం డిజైన్ చేసుకుందాము. సో మీకు అన్ని బ్యాంగిల్స్ కూడా లాస్ట్లో చూపిస్తానండి డ్రై అయిపోయిన తర్వాత.
సో ఇప్పుడైతే మనం 2 కట్ బ్యాంగిల్ పైన డిజైన్ చేసుకుందాము. ఫస్ట్ అయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అప్లై చేసుకోండి. మనం డిజైన్ బట్టి దాన్ని గమ్ అనేది అప్లై చేసుకోవాలండి. మొత్తం కూడా గమ్ అనేది ఆ బ్యాంగిల్ పైన వేయకూడదు. సో అలా వేస్తే మనకి డ్రై అయిపోయిన తర్వాత అది మనకి కొంచెం గజిబిజిగా కనిపిస్తుందండి, లుక్ బాగోదు. సో కాబట్టి మీరు ఎలా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డిజైన్కి తగ్గట్టుగానే అక్కడ గమ్ అనేది అప్లై చేసుకోండి. సో ఇప్పుడైతే మనము స్క్వేర్లోనే వాళ్ళు స్కై కలర్లో చేయమని చెప్పారు కదా. సో స్కైలో నేను ఇక్కడ స్క్వేర్ కుందన్స్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అప్లై చేసుకొని 4 కుందన్స్ అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించుకోండి. అంటే మనకి డైమండ్ షేప్లో వచ్చే విధంగా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ గమ్ అప్లై చేసుకోవాలి. గమ్ అప్లై చేసుకొని ఇప్పుడు డైమండ్ షేప్ కుందన్స్ వైట్ కలర్ ఉంటాయి కదా. సో వాటిని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కుందన్స్ అనేవి అంటించుకోవాలి. మనం ఇలా అంటించుకున్న తర్వాత మనకి ఈ డైమండ్ కుందన్స్ అంటించుకున్న తర్వాత మనకి మధ్యలో గ్యాప్ అనేది ఉంది కదండి. ఆ గ్యాప్లో మనము రౌండ్ షేప్ కుందన్స్ అనేవి అంటించుకోవాలి. సో సేమ్ ఇంతే అండి, మనం బ్యాంగిల్ చుట్టూ కూడా ఇలానే డిజైన్ చేసుకోవాలి. సో డైమండ్ షేప్ కుందన్స్ సెంటర్లో మనము రౌండ్ షేప్ కుందన్స్ అంటించుకున్నాం కదండి. సేమ్ అదే కుందను మళ్ళీ మనము స్కై కలర్ స్క్వేర్ కుందన్స్ యూస్ చేసాం కదా, ఆ సెంటర్లో కూడా గమ్ అప్లై చేసుకొని మనం రౌండ్ షేప్ 3 mm సైజు వైట్ కలర్ కుందన్స్ అనేవి అంటించుకోవాలి. సేమ్ ఇలానే మనం బ్యాంగిల్ చుట్టూ కూడా డిజైన్ చేసుకోవాలండి. సో ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఈ డిజైన్ అనేది నేను ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నానండి. సో డిజైన్ ఫస్ట్లో అయితే అంత లుక్గా అనిపించలేదు అనుకున్నాను. సో మొత్తం కూడా చేసిన తర్వాత చాలా బాగా అనిపించిందండి డిజైన్ అయితే. సో ఇందులో మనము రెడ్ కలర్ డార్క్ కలర్స్ ఉంటాయి కదా, సో వాటి డిజైన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో వాళ్ళైతే స్కై కలర్లో చేయమన్నారు. సో నేను ఆ కలర్లోనే చేశానండి. సో బ్యాంగిల్ చుట్టూ కూడా సేమ్ ఇలానే మనం మొత్తం కూడా డిజైన్ చేసుకోవాలి. సో చూసారు కదండి, ఇలానే మనం బ్యాంగిల్ చుట్టూ కూడా చేసుకోవాలి. చాలా బాగుందండి డిజైన్ అయితే. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము 6 కట్ ఉంటుంది కదండి, 6 కట్ కర్వ్ బ్యాంగిల్స్ పైన డిజైన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది పెద్దగా డిజైన్ ఏం కాదండి, ఓన్లీ షుగర్ బీడ్స్ అంటించుకోవడమే. 6 కట్ బ్యాంగిల్స్ని ఇలాగ సిల్క్ థ్రెడ్ వ్రాప్ చేసేసుకొని మనము షుగర్ బీడ్స్ అనేవి అంటించేసుకోవడమేనండి. అంతే అండి, డిజైన్ అయితే ఎంత పెద్దగా ఏమీ ఉండదు. ఇందులో ట్రిక్ ఏంటి అంటే మనము ఇలాంటి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మనకి 6 కట్ మీద ఎక్కువగా చేయాలి అనుకుంటే ఇలా ఒక రోల్ ఉంటుంది కదండి, ఆ అట్టను తీసుకొని రోల్ చేసుకొని మనం ఎన్నైతే బ్యాంగిల్స్ డిజైన్ చేసుకోవాలనుకుంటున్నామో వాటన్నిటిని కూడా ఈ రోల్లోకి అయితే ఎక్కించేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అప్లై చేసుకొని షుగర్ బీడ్స్ అనేవి అంటించుకోవాలి. ఇక్కడ షుగర్ బీడ్స్ అనే కాదండి, మనకి 3 mm సైజులో సెరమిక్ కుందన్స్, గోల్డ్ కుందన్స్, కలర్ కుందన్స్ కూడా యూస్ చేస్తూ ఉంటాము. సో వాటన్నిటిని కూడా ఇలానే గమ్ అప్లై చేసుకొని ఇలా రోల్లోకి అన్నిటికీ కూడా వేసేసుకొని గమ్ అప్లై చేసుకొని షుగర్ బీడ్స్ కుందన్స్ అనేవి మనము అంటించుకుంటే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ అలాగే తక్కువ టైంలోనే ఎక్కువ బ్యాంగిల్స్ చేసుకోవచ్చు. సో సేమ్ ఇంతే అండి, మనం అన్నిటికీ కూడా గమ్ అప్లై చేసుకొని కొంచెం డిస్టెన్స్ ఒక 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మనము గ్యాప్ అనేది వదులుకొని గమ్ అప్లై చేసుకొని షుగర్ బీడ్స్ అంటించేసుకోవాలి. సో ఇంతే అండి, బ్యాంగిల్ చుట్టూ కూడా సేమ్ మనం ఇలానే అంటించుకోవాలి. సో ఫైనల్ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను, మనం చేసుకున్న అన్ని బ్యాంగిల్స్ కూడా. సో ఫస్ట్ అయితే లోటస్ బ్యాంగిల్స్ చేసుకున్నాం కదా, సో అవండి డ్రై అయిపోయిన తర్వాత వాటి లుక్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలరు మనము షుగర్ బీడ్స్ అంటించుకున్నాం కదండి, సో ఆ బ్యాంగిల్స్ డ్రై అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. సో ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. సో నేను ఫస్ట్లో చూపించాను కదా గ్రే కలర్ బ్యాంగిల్ 4 కట్ బ్యాంగిల్ పైన మనము కుందన్స్, స్క్వేర్ కుందన్స్ వైట్ అంటించాము. సో వాటిని సైడ్ కింద వేసుకొని సెంటర్లో వీటిని కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో అన్ని కలర్స్ చేసుకొని మనము సైడ్ బ్యాంగిల్స్ కింద వాటిని యూస్ చేసుకొని వేసుకున్నా కూడా
చాలా శారీస్ మీదకి మ్యాచ్ అవుతాయండి. నెక్స్ట్ సెట్ చూద్దాము. నెక్స్ట్ సెట్ వచ్చేసి స్కై కలర్లో చేయమన్నారు కదా, సో ఇక్కడ కరు బ్యాంగిల్స్ 4 కట్ బ్యాంగిల్స్ తీసుకొని ఓన్లీ దీని మీద డిజైన్ ఏమీ లేదండి, వాళ్ళ శారీ పెట్టారు. సో ఆ శారీ మ్యాచింగ్గా వ్రాప్ చేసేసి సెంటర్లో పెట్టుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి 4 కట్ బ్యాంగిల్ పైన మనము డిజైన్ చేసుకున్నాం కదా స్క్వేర్ కుందన్స్ యూస్ చేసి, సో అవి కూడా డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంటాయి. నెక్స్ట్ మనము 2 కట్ బ్యాంగిల్ పైన సైడ్ బ్యాంగిల్స్ డిజైన్ చేసాం కదండి, సో వాటి లుక్ అనేది డ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇలా ఉంటుంది. సో చూసారు కదా మన బ్యాంగిల్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. శారీ పిన్ వచ్చేసి మనము సెకండ్ది స్కై కలర్ చూపించాను కదండి, దానికి మ్యాచ్ అయ్యే విధంగా చేశాను. సో దాని లుక్ అయితే ఎలా ఉంటుంది, వాళ్ళైతే ఎక్కువగా హెవీగా అయితే వద్దని చెప్పారండి శారీ పిన్ అనేది, అందుకోసమే నేను చాలా సింపుల్గా అయితే చేశాను. సో ఫైనల్గా మనకు 2 సెట్ బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయాయి. సో ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంటుంది, ఈ 2 కలర్స్ కాంబినేషన్ అనేది చాలా బాగా అనిపించిందండి. సో మీకు కూడా కావాలనుకుంటే పైన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మన బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఈ 2 సెట్స్లో మీకు ఏ సెట్ అనేది నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. మీకు ఏ డిజైన్ కావాలన్నా కూడా నేను చేసి పంపిస్తానండి. నెక్స్ట్ అలాగే ఇన్విజిబుల్ చైన్స్, అలాగే చోకాస్, కుందన్స్ యూస్ చేసి చోకాస్ కూడా ఉంటాయి కదా, సో వాటిని కూడా నేను చేస్తాను. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పైన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు నచ్చిన డిజైన్లో రీజనబుల్ ప్రైస్లో మీకైతే ఇస్తాను. సో ఫస్ట్ సెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సెట్ ఎలాగా అనేది చూద్దాము. ఫస్ట్ అయితే సైడ్ బ్యాంగిల్ అనేది 2 కట్ బ్యాంగిల్ వేసుకోవాలి, 4 కట్ ఫ్లాట్ బ్యాంగిల్. నెక్స్ట్ స్కై కలర్ వ్రాప్ చేసుకున్నాం కదండి సిల్క్ థ్రెడ్ అనేది, వాటిని సెంటర్లో పెట్టుకొని ఇలా అయితే మనం పేరప్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 1 హ్యాండ్కి అండి, ఇంకొక హ్యాండ్కి కూడా సేమ్ ఇంతే. సో చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. సో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చిందండి కస్టమర్కి అయితే. సో వాళ్ళైతే ఫస్ట్ సేమ్ నాకు అలానే కావాలి, డిజైన్ అలానే చేస్తారా లేదా అని కూడా చాలాసార్లు అడిగారు రోజు మెసేజ్ చేస్తూ. సో ఫైనల్గా వాళ్ళకైతే డిజైన్ చేసి పెట్టానండి వాట్సాప్లో. సో చాలా బాగా చేశారు మేడం అని చెప్పారు. సో కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయ్యారండి. సో నేను కూడా చాలా హ్యాపీ. సో నాకైతే ఈ 2 సెట్స్ కూడా చాలా బాగా నచ్చాయి. మీకు ఏ సెట్ నచ్చిందనేది కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీరు షేర్ చేయడం ద్వారా నాకు కూడా వీడియో వైరల్ అయినట్టుగా ఉంటుంది. సో మీరు కూడా నాకు కొంచెం బూస్టప్ ఇచ్చినట్టుగా ఉంటుందండి. సో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, మన వీడియోకి లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోకుండా ఏ సెట్ బాగుందో చెప్పండి. ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్ గైస్.